వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజు మన వీడియో స్పెయిన్ దేశంలో ఒక ఆశ్రమంలో 6 సంవత్సరాల చిన్నారి శిలువపై ఉన్న క్రీస్తు ప్రభుకి రొట్టె ద్రాక్షారసం ఇచ్చిన అద్భుతం గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ చిన్నారి మార్సిలినో ఆ ఆశ్రమానికి ఎలా వచ్చాడు, శిలువపై ఉన్న క్రీస్తు ప్రభుతో ప్రతిరోజు ఏం మాట్లాడుతూ ఉండేవాడు, ఎందుకు క్రీస్తు ప్రభుకి రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాడు, మార్సిలినో పాన్వెనో అనే పేరు ఎలా వచ్చింది, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది 19వ శతాబ్దంలో జరిగిన నిజ యథార్థ సంఘటన. అప్పుడు స్పెయిన్ సైన్యాలకు మరియు ఫ్రెంచ్ వారికి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఫ్రెంచ్ వారు స్పెయిన్ వారి యొక్క ఇళ్లను మరియు పంటలను తగలబెట్టారు. దానితో స్పెయిన్ వారు ఫ్రెంచ్ వారి పైన కోపముతో రగిలిపోయారు. ఫ్రెంచ్ వారిని తరిమి కొట్టారు. దానితో ఫ్రెంచ్ వారు వెళుతూ స్పెయిన్ దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేసి తగలబెట్టి పారిపోయారు. దానితో పల్లెలన్నీ పాడైపోయాయి. కానీ ప్రజలు మాత్రం ప్రాణాలతో సురక్షితంగా ఉన్నారు. సంతోషంగా ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నారు. కాలక్రమేణా పంటలు మళ్లీ పెరిగాయి. చెట్లు వాటి యొక్క గాయాలను, పాత జ్ఞాపకాలను నయం చేశాయి. మరియు గ్రామాలన్నీ కొత్తగా మొదలయ్యాయి. పాత భవనాలన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్ గా మారుతూ ఉన్నాయి. దూరంగా ఒక కొండపై ఉన్న ఒక భవనం మాత్రం అలాగే శిథిల వ్యవస్థలో మిగిలిపోయింది. ఎందుకంటే ఆ భవనం ఆ టౌన్ కౌన్సిల్ ఆధీనంలో ఉంది కాబట్టి ప్రజలెవరూ కూడా ఆ భవనం జోలికి వెళ్లే సాహసం చేయలేదు. దానితో ఆ భవనం అలాగే శిథిల వ్యవస్థలో ఉండిపోయింది. ఒకరోజు 3 ఫ్రాన్సిస్కన్ ఫాదర్స్ మేయర్ దగ్గరికి వచ్చి ఒక సహాయాన్ని అడుగుతారు. ప్రస్తుతానికి మేము 3 ఉన్నాము, కానీ మీరు అనుమతిస్తే మేము ఈ శిథిల వ్యవస్థలో ఉన్న ఈ భవనాన్ని తిరిగి కొత్తదిగా నిర్మిస్తాము. మా యొక్క సంఖ్య దేవుని సహాయముతో త్వరలో పెరుగుతుంది. మేము మీకు, మీ ప్రజలకు ఉపయోగపడతాము అని మీరు నమ్మితే మేము ఇక్కడ ఉండడానికి మాకు అనుమతి ఇవ్వండి అని అడుగుతారు. ఆ మేయర్ ఆ భవనాన్ని మరలా నిర్మించడానికి ఫ్రాన్సిస్కన్ ఫాదర్లు అక్కడ ఉండడానికి అనుమతిస్తాడు. దానితో ఫ్రాన్సిస్కన్ 3 ఫాదర్లు వెళ్లి ఆ శిథిల వ్యవస్థలో ఉన్న ఆ పాత భవనాన్ని తిరిగి కొత్తదిగా నిర్మిస్తారు. ఆ భవనం కట్టడానికి ఆ గ్రామ ప్రజలందరూ ఫాదర్స్ కి సహాయం చేసి కొత్త భవనాన్ని నిర్మిస్తారు. కాలక్రమేణా కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్రాన్సిస్కన్ మఠములో ఆ 3 ఫాదర్స్ కాస్త 12 మంది ఫాదర్స్ అవుతారు. దానితో ఫ్రాన్సిస్కన్ మఠంలో బలముతో పాటు ప్రేమ, అనురాగాలు కూడా పెరుగుతాయి. ఎప్పటిలాగే ఒక రోజు ఉదయం ఒక ఫాదర్ వచ్చి ఆశ్రమం తలుపులు తెరుస్తారు. తలుపు తెరవగానే ఆశ్రమం తలుపు దగ్గర ఒక చిన్నారి బాలుని ఎవరో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చాలా అందంగా ఉన్నాడు. ఆ చిన్నారి ఏడుపు విని ఆ ఫాదర్ కిందకు చూస్తారు. అప్పుడే పుట్టిన చిన్నారి నేలపైన ఏడుస్తూ కనిపించాడు. వెంటనే ఫాదర్ ఎత్తుకొని ఆశ్రమంలో ఉన్న ఫాదర్స్ అందరినీ బయటకు రమ్మని పిలుస్తారు. ఫాదర్స్ అందరూ బయటకు వచ్చి ఆ చిన్నారి బాలుని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఆ పసిబాలుని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఆ పసిబాలుడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంతలో ఒక ఫాదర్ ముందుకు వచ్చి, నేను ఈ బాలుడు త్రాగడానికి కొంచెం నీరు తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్లి ఒక పెద్ద మగ్గు నిండా నీరు తీసుకొస్తారు. మరొక ఫాదర్ ఆ వాటర్ లో ఒక క్లాత్ ను ముంచి ఆ బాలుడి నోట్లో పెడతారు. దానితో ఆ బాలుడు ఏడుపు ఆపేస్తాడు. ఈ పసిబాలుని ఏం చేయాలి అని అడుగుతారు సుపీరియర్ ఫాదర్. వెంటనే మరొక ఫాదర్ అందుకొని, మీరు అనుమతిస్తే ఒక మంచి క్రైస్తవుని చేద్దాం అంటారు. అలా ఆ పసిబాలుని 6 వారాల పాటు ఫ్రాన్సిస్కన్ ఫాదర్లే నిద్రాహారాలు మానుకొని చాలా శ్రద్ధగా, ప్రేమతో, సంతోషంగా పెంచడం మొదలు పెడతారు. గుడి గంటలు కూడా చాలా నెమ్మదిగా బాలుడు నిద్రకు ఇబ్బంది కలగకుండా కొడుతూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు రాత్రంతా నిద్ర కాస్తూ ఆ చిన్నారి బాలుడిని ప్రేమగా చూసుకుంటారు. 1 నెల తర్వాత ఆ బాలుడికి పేరు పెట్టాలి అనుకుంటారు. అందరూ ఎవరికి నచ్చిన పేర్లను వారు చెప్తూ ఉంటారు. ఆఖరికి పునీత మార్సిలినో గారి పేరును ఆ చిన్నారి బాలుడికి పెట్టాలి అని నిర్ణయించుకుంటారు. అలా ఫాదర్ ఫ్రాన్సిస్ గారు జ్ఞాన తండ్రిగా ఉండి బాప్టిజం ఇచ్చి మార్సిలినో అనే కొత్త పేరును నామకరణం చేస్తారు.
వారం రోజుల తర్వాత సుపీరియర్ ఫాదర్ చిన్న ఫాదర్స్ అందరినీ పిలిచి, మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఈ పిల్లవాడితోనే మనకి సమయం అంతా సరిపోతుంది. కాబట్టి ఈ పసిబాలుడు గురించి ఆరా తీయండి. ముఖ్యంగా గ్రామంలోకి వెళ్లి ఎవరింటి నుండైనా పసిబాలుడు పోయాడేమో కనుక్కోండి అని పంపించారు. మరొక విషయం, ఎవరైనా మహిళ రహస్యంగా బిడ్డకు జన్మనిచ్చిందేమో కూడా కనుక్కోండి. ఒకవేళ ఆ తల్లి ఈ బిడ్డను కావాలనుకుంటే నాకొచ్చి చెప్పండి అని చెప్పి పంపిస్తారు. మార్సిలోనో తల్లిని వెతకడానికి వెళ్లిన ఫాదర్స్ వచ్చి సుపీరియర్ ఫాదర్ కి ఇలా చెప్తారు. బహుశా మార్సిలోనో తల్లిదండ్రులు చనిపోయి స్వర్గాన్ని ఉండవచ్చు అని చెప్పారు. దానితో వెంటనే మరొక ఫాదరు చాలా సంతోషం అంటారు. మిగిలిన ఫాదర్స్ ఆ ఫాదర్ ముఖాన్ని చూడగానే అది అంటే మార్సిలోనో తల్లిదండ్రులు స్వర్గంలో ఉన్నారు కదా, అందుకే సంతోషం అన్నాను అని అంటారు. కానీ ఆ ఫాదర్ యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే ఈ చిన్నారి బాలుడిని ఎక్కడికి పంపించవలసిన పని లేకుండా వారి దగ్గరే ఉంచుకోవచ్చు అని సంతోషంలో అలా అన్నారు. మార్సిలోనో ఎప్పటికీ ఇంకా వారితోనే ఉంటాడు అనే సంతోషం ఆ ఫాదర్స్ లో మొదలైంది. అప్పటి నుండి ఆ 12 మంది ఫాదర్స్ ఎంతో ప్రేమతో ఆ చిన్నారి బిడ్డను పెంచడం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత సుపీరియర్ ఫాదర్ చిన్న ఫాదర్స్ ని పిలిచి ఇలా చెప్తారు. ఎలాగైనా ఈ చిన్నారి మార్సిలోనోకి అమ్మ కావాలి కాబట్టి మార్సిలోనోని ప్రేమగా పెంచగలిగే ఒక కుటుంబాన్ని వెతకండి అని చెప్పి పంపిస్తారు. ఒక ఫాదర్ వెళ్లి చాలా కుటుంబాలను కలుస్తారు. ఆ కుటుంబంలోని వాతావరణాన్ని, తల్లిదండ్రుల ప్రేమ అనురాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. వారి దగ్గర ఈ చిన్నారి బిడ్డను పెంచే మంచి వాతావరణం అస్సలు కనిపించలేదు. ఈసారి ఫాదర్ మరొక ఇంటికి వెళ్లి ఇలా అడుగుతారు. మా ఆశ్రమంలో ఒక పసిబాలుడు ఉన్నాడు, మీరు చక్కగా ప్రేమతో పెంచుతాము అంటే మీకు ఇస్తాము అని అంటారు. అలా మాటల సంభాషణ జరుగుతూ ఉండగానే ఆ ఇంటిలో ఉన్న తండ్రి తన కుమారుణ్ణి కొట్టి తిడుతూ ఉంటాడు. అది చూసి ఫాదర్ అక్కడ నుండి మెల్లగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. దానితో ఆ తండ్రి, హే హలో బ్రదర్ ఆఫ్ డెవిల్, ఏమైంది నీకు? పిల్లవాడిని ఇస్తానన్నావు, ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు అని గట్టిగా అరుస్తాడు. ఆ ఫాదర్ వెనక తిరిగి చూసి, నేను దేవుని చేత అభిషేకం పొందిన గురువుని, ఎనీవే ఆ బిడ్డను పెంచే ప్రేమ మీలో నాకు కనిపించలేదు, కాబట్టి ఆ చిన్నారి బిడ్డను మీకు ఇవ్వలేను అని చెప్పి ఆశ్రమానికి వెళ్ళిపోతారు. ఎంత వెతికినా మార్సిలోనోని ప్రేమగా పెంచగలిగే కుటుంబం దొరకలేదు. దానితో ఫాదర్స్ అందరూ కలిసి ఇంకా మార్సిలోనోని ఆశ్రమంలోనే ఉంచాలి అని నిర్ణయించుకుంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆశ్రమంలోనే మార్సిలోనోకి దాదాపుగా 6 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. ఆశ్రమంలో ఫాదర్స్ అందరూ మార్సిలోనోని ఎంతో ప్రేమగా అల్లారముద్దుగా పెంచుతారు. ఫాదర్స్ అందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్క పనిని, అంటే ముఖం కడుక్కోవడం, బట్టలు వేసుకోవడం, చదవడం, రాయడం, ప్రార్థన చేయడం లాంటి పనులు నేర్పిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి తన భార్యతో ఇలా అంటాడు. నా కొత్త సూటిని రెడీ చేయి, ఎందుకంటే ఈ రోజు నేను ఒకరిని కలవడానికి వెళుతున్నాను. నన్ను అవమానించిన వారిని కలవడానికి వెళుతున్నాను. అలాగే ఈ రోజు ఒక పిల్లవాడిని కూడా తీసుకువస్తాను అని తన భార్యకు చెప్పి ఫాదర్స్ ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో సుపీరియర్ ఫాదర్ తో ఇలా చెప్తాడు. ఒకసారి ఒక ఫాదర్ నా ఇంటికి వచ్చారు. నాకు ఒక పిల్లవాడిని పెంచుకోవడానికి ఇస్తాను అన్నారు. మళ్ళీ వెంటనే ఇవ్వనని నిరాకరించాడు. నన్ను అందరూ గౌరవిస్తారు, నన్ను ఎవరు కూడా తిరస్కరించరు. నేను ఆ పిల్లవాడిని తీసుకువెళ్లడానికే వచ్చాను. మీకు ధైర్యం ఉంటే ఆ పిల్లవాడిని నాతో పంపించనని చెప్పండి చూద్దాం అని వాదనకు దిగుతాడు. అప్పుడు మరొకసారి సుపీరియర్ ఫాదర్ కూడా చిన్నారి మార్సిలోనేని ఆ పెద్ద మనిషికి ఇవ్వడానికి నిరాకరిస్తారు. దానితో ఆ పెద్ద మనిషి కోపంతో రగిలిపోతాడు. నన్నే మీరు తిరస్కరిస్తున్నారంటే నేనేమైనా దొంగనా, అంతకున్నా, చెడ్డ మనిషినా అని పెద్ద ఫాదర్ తో వాదనకు దిగుతాడు. అప్పుడు సుపీరియర్ ఫాదర్, వాటిలో ఏది కాదు, వాటన్నిటికంటే పెద్దది అన్యాయం చేసేవాడువు నువ్వు అని చెప్పి ఆశ్రమం నుండి వెంటనే బయటికి వెళ్ళిపో అంటారు. అప్పుడు ఆ పెద్ద మనిషి సుపీరియర్ ఫాదర్ తో గట్టిగా మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితిలోనైనా ఈ పిల్లవాడిని నేను తీసుకువెళ్తాను. ఈ పిల్లవాడు నాకు కావాలి. ఒకవేళ మీరు పంపించకపోతే ఆ పిల్లవాడిని మీతోనే ఉంచుకోండి, కానీ ఇక్కడ కాదు. వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోండి అని గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే మార్సిలోనోకి 6 వారాల వయసు ఉన్నప్పుడు ఒక ఫాదర్ ఒక మంచి కుటుంబం కోసం వెతికినప్పుడు కలిసిన
తండ్రి. అతను ఇప్పుడు ఆ టౌన్ కి మేయర్ అయ్యాడు. మార్సిలినో ఆశ్రమంలో పెరుగుతూ ఆశ్రమంలో ఫాదర్స్ అందరినీ వారి యొక్క పేర్లతో కాకుండా వారు చేసే పనులను బట్టి పిలుస్తూ ఉండేవాడు. సిక్కిగా ఉన్న ఫాదర్ ని ఫాదర్ సిక్లీ అని, గేట్ తీసే ఫాదర్ ని ఫాదర్ గేట్ కీపర్ అని, వంట చేసే ఫాదర్ ని ఫాదర్ కుక్కీ అని, ఇలా వారి యొక్క పనులను బట్టి వారిని పిలుస్తూ ఉండేవాడు. దానితో ఆ ఆశ్రమంలో ఆనందముతో పాటు కొన్నిసార్లు ఆందోళన కూడా ఉండేది. ఎందుకంటే ఈ చిన్నారి మార్సిలినో చాలా మంచివాడు, కానీ కొన్నిసార్లు వంటగదిలో, భోజనపు బల్లపైన, తోటలో మరియు ప్రార్థనా మందిరంలో కూడా చాలా చిలిపి పనులు చేస్తూ ఉండేవాడు. ఫాదర్స్ అందరూ కూడా మౌనంగా అల్లరిని భరిస్తూ మార్సిలినోని పెంచుతూ వచ్చారు. 12 మంది ఫ్రాన్సిస్కన్ గురువుల మధ్యలో 6 సంవత్సరాల చిన్నారిని ఎంతో సంతోషంగా చూసుకునేవారు. మార్సిలినో ఉదయం చాలా ప్రశాంతంగా మొదలయ్యేది. 12 మంది ఫాదర్స్ మార్సిలినో కోసం లాలిపాటలు కూడా పాడేవారు మరియు మార్సిలినోకి కాపలాగా ఉండేవారు. మార్సిలినో నిద్ర నుండి లేవగానే దగ్గరుండి ముఖం కడిగించేవారు. టిఫిన్ పెట్టి దగ్గర కూర్చొని ఫాదర్ కుక్కీలాగా బలంగా పెద్దగా పెరగాలి అని ఎంకరేజ్ చేస్తూ కొంచెం కొంచెంగా మొత్తం తినేలా చూసుకునేవారు. శుభ్రత, చదువు మరియు ప్రార్థనల గురించి నేర్పిస్తూ ఉండేవారు. 12 మంది ఫాదర్స్ మార్సిలినోని ఎంతో ప్రేమతో పెంచుతూ ఉండేవారు. ఎంత అల్లరి చేసినా సంతోషంగా భరించేవారు. కానీ మార్సిలినోకి మాత్రం ఎప్పుడూ అమ్మే గుర్తొచ్చేది. అమ్మ గురించి ఫాదర్స్ ని అడుగుతూ ఉండేవాడు. ఫాదర్స్ కూడా అమ్మ స్వర్గంలో ఉంది, నిన్ను చూస్తుంది, నీవు క్షేమంగా ఉండాలని నీ కోసం ప్రార్థన చేస్తుంది, ఇప్పుడు నీవు నిద్రపో అంటూ లాలిపాట పాడి నిద్రపుచ్చుతూ ఉండేవారు. ఒకరోజు ఆశ్రమం బయట ఒక గుర్రపు బండి చక్రం ఊడిపోయింది. ఆ బండిలో ప్రయాణం చేసే కుటుంబానికి ఆశ్రమం ఫాదర్స్ వచ్చి సహాయం చేస్తారు. మార్సిలినో కూడా బయటకు వచ్చి చూస్తాడు. ఆ బండిలో ఒక చిన్న పాప ఏడవడం చూస్తాడు. అంతలో ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ కుండతో నీళ్లు తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మ మార్సిలినోతో ఇలా అంటుంది, నీవు ఇక్కడే ఉంటున్నావా అని అడుగుతుంది. అవును, నేను చాలా చిన్నతనంలోనే ఇక్కడికి వచ్చాను. అప్పుడు నాకు 1 వారం వయసు ఉండవచ్చు. నా తర్వాతే ఫాదర్ కుక్కీ, మిగిలిన ఫాదర్స్ అందరూ ఇక్కడకు వచ్చారు అని చెప్తాడు మార్సిలినో. అప్పుడు ఆ అమ్మ, నీకు అమ్మా నాన్న లేరా అని మరలా అడుగుతుంది. నాకు 12 మంది ఉన్నారు అని చెప్తాడు మార్సిలినో. అదిలా, మీ అమ్మ సంగతి ఏంటి, నీకు అమ్మ లేదా అని మళ్ళీ అడుగుతుంది. మార్సిలినో ఇలా అంటాడు, నాకు ఒక్క అమ్మ కూడా లేదు. నీవు అమ్మవా అని అడుగుతాడు. అవును, నేను అమ్మనే, నాకు 2 పిల్లలున్నారు. నా పెద్ద కొడుకు అచ్చం నీలాగే ఉంటాడు, పేరు మాన్యువల్ అని చెప్పి మాన్యువల్ అని గట్టిగా పిలుస్తుంది. తన కొడుకును అలా పిలవడం చూసిన మార్సిలినో చాలా సంతోషిస్తాడు. అంతలో ఆశ్రమం లోపల నుండి ఫాదర్ కుక్కీ మార్సిలినోని పిలుస్తారు. ఫాదర్ కుక్కీ పిలుస్తున్నారు అని చెప్పి లోపలికి పరుగున వెళ్ళిపోతాడు. ఎదురుగా ఫాదర్ కుక్కీ నిలబడి, విజిల్ వినిపించలేదా, ఏం జరిగింది బయట అని అడుగుతారు. మార్సిలినో సమాధానం చెప్పకుండానే ఫాదర్ సిక్లీ రూమ్ కి పరుగున వెళ్ళిపోతాడు. ఏం జరిగింది మార్సిలినో, కూర్చో అంటారు ఫాదర్ సిక్లీ. ఈ రోజు నీకొక లెటర్ గురించి నేర్పిస్తాను. నీవు కూడా చాలా సులభంగానే దాన్ని నేర్చుకోగలుగుతావు. దాని పేరు ఓ. ఇది బండి చక్రం లాగా గుండ్రంగా ఉంటుంది చూడు అంటారు ఫాదర్ సిక్లీ. అంతలో మార్సిలినో, ఈ రోజు నేను ఒక అమ్మను చూశాను అంటాడు. ఎక్కడా అని అడుగుతారు ఫాదర్ సిక్లీ. ఆశ్రమం బయట అని చెప్పాడు మార్సిలినో. అమ్మ నీకు నచ్చిందా అని అడిగారు ఫాదర్ సిక్లీ. ఓ, అమ్మ నాకు బాగా నచ్చింది అంటాడు మార్సిలినో. అంతలో మాన్యువల్ అనే పిలుపు వినిపిస్తుంది. మాన్యువల్ ఎవరు అంటారు ఫాదర్ సిక్లీ. ఆమె కొడుకు అని చెప్తాడు మార్సిలినో. నువ్వు మాన్యువల్ ని చూసావా అని అడుగుతారు ఫాదర్ సిక్లీ. లేదు, చూడలేదు అని చెప్పాడు మార్సిలినో. తర్వాత రోజు మార్సిలినో ఫాదర్ కుక్కీ దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు. ఫాదర్ కుక్కీ, చంద్రుడెందుకు కొన్నిసార్లు సన్నగా కొన్నిసార్లు లావుగా అవుతున్నాడు అని అడుగుతాడు. అప్పుడు ఫాదర్ కుక్కీ ఇలా చెప్తారు, చంద్రుడు వెలుతురునిస్తాడు. అయినా చంద్రుడు గురించి చెప్పినా నీకు అర్థం చేసుకునే వయసు కాదు, నీవు చాలా చిన్న పిల్లవాడవులే అని చెప్తారు. అంతలో మార్సిలినో ఇలా అంటాడు, మీ అందరికీ అమ్మలున్నారా ఫాదర్ కుక్కీ అని అడుగుతాడు. ఓ, ఖచ్చితంగా ఉన్నారు అని చెప్తారు ఫాదర్ కుక్కీ. మీకున్నారా అంటే ఉన్నారు అంటాడు. ఫాదర్ సిక్లీకి, సుపీరియర్ ఫాదర్ కి అందరికీ అమ్మలున్నారా అంటాడు.
అందరికీ అమ్మలున్నారు అంటాడు ఫాదర్ కుక్కీ. అయితే మరి ఇప్పుడు మాయమ్మ ఎక్కడుంది అంటాడు మార్సిలినో. ఓ, అమ్మ స్వర్గంలో ఉంది అంటారు ఫాదర్ కుక్కీ. అమ్మ అందంగా ఉంటుందా అంటాడు మార్సిలినో. ఓ, అమ్మలందరూ అందంగానే ఉంటారు అని మార్సిలినోని బుజ్జగిస్తారు ఫాదర్ కుక్కీ. తర్వాత మార్సిలినో ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. మార్సిలినో మాన్యువల్ ని ఫ్రెండ్ గా భావించి ప్రతి విషయాన్ని మాన్యువల్ తో చెప్పుకొని ఆడుకుంటూ ఉంటాడు. ఆ రోజు కూడా ఒక గోడ పక్కకి వెళ్లి మాన్యువల్ తో మాట్లాడుతూ ఉంటాడు. మాన్యువల్, ఇక్కడ చూడు, ఇక్కడే పాతి పెట్టాను, ఇదిగో ఇదే నా సంపాదన, ఇది ఫాదర్ సిక్లీ తన మందుల నుండి నాకిచ్చారు, మరియు ఫాదర్ కుక్కీ దీనిని నాకిచ్చారు, ఇది నిజంగానే పనిచేస్తుంది చూడు, ఫాదర్ కెప్టెన్ నాకేమిచ్చారో చూడు, ఇది మంచి కొమ్ము, ఇది నాకు ఇష్టమైన నిధి, సూర్యుని చూడడానికి ఇదిగో నీలిరంగు గాజు కూడా ఉంది చూడు, ఫాదర్స్ అందరూ మంచివారే, నన్ను బాగా చూసుకుంటారు అని మాన్యువల్ కి చెప్పి ఆడుకుంటూ ఉంటాడు మార్సిలినో. ఆ మాటలు దగ్గరలో కూర్చొని పని చేసుకుంటున్న ఇద్దరు ఫాదర్స్ వింటారు. అప్పుడు ఆ ఇద్దరిలో ఒక ఫాదర్ ఇలా అడుగుతారు, మార్సిలినో ఎవరితో మాట్లాడుతున్నాడు అని అడుగుతారు. అప్పుడు ఫాదర్ కుక్కీ, ఓ అదా, మాన్యువల్ తో మాట్లాడుతున్నాడు అని అంటారు. మాన్యువల్, అదెవరు, మాన్యువల్ ని మీరు ఎప్పుడైనా చూసారా అంటారు మరొక ఫాదర్. అప్పుడు ఫాదర్ కుక్కీ, లేదు, నేనెప్పుడూ చూడలేదు, కానీ మార్సిలినో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. సర్లే, ఇద్దరు వెళ్ళి చూద్దాం పదండి అని చెప్తారు ఫాదర్ కుక్కీ. అలా ఇద్దరు లేచి మార్సిలినో దగ్గరికి వెళ్ళి చూస్తారు. మార్సిలినో ఒంటరిగా ఆడుకుంటూ ఉంటాడు. మార్సిలినో, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇక్కడ ఎవరూ లేరు కదా అని అంటారు ఫాదర్ కుక్కీ. ఓ అదా, నా ఫ్రెండ్ మాన్యువల్ తో మాట్లాడుతున్నాను అంటాడు మార్సిలినో. అక్కడ ఎవరూ లేకపోయినా మాన్యువల్ అనే బాలుణ్ణి ఫ్రెండ్ గా భావించి మాన్యువల్ అక్కడ ఉన్నట్లు ఊహించుకొని అన్నీ చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు మార్సిలినో. ఆశ్రమంలో ఫాదర్స్ అందరూ ఎవరి పనిలో వారు బిజీగా ఉండడంతో మార్సిలినోకి ఆడుకోవడానికి ఎవరూ లేక ఒంటరిగా బాధపడుతున్నాడు అని అప్పుడు ఫాదర్స్ కి అర్థమవుతుంది. వెంటనే మరొక ఫాదర్ తో ఇలా అంటారు, ఈ రోజు మీరు మార్కెట్ కి వెళతారు కదా, మార్సిలినో ఒంటరిగా బాధపడుతున్నాడు, మీరు మార్కెట్ కి బయటకు తీసుకువెళ్ళండి అని చెప్తారు. మార్సిలినో పుట్టిన 6 సంవత్సరాల తర్వాత ఇదే మొట్టమొదటిసారి బయటకు వెళ్లడం. మార్సిలినోని ఫాదర్ అలా బయటకు తీసుకురావడంతో చాలా మంది మార్సిలినోని చూసి చాలా సంతోషిస్తారు. మరి కొంతమంది ఆ చిన్న బాలుని మార్కెట్ లో అమ్మేయడానికి తీసుకొచ్చారేమో అని హేళన చేస్తారు. కానీ నిజానికి మార్కెట్ కి దగ్గర ఉన్న ఒక ఇంటిలో అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తి పాప సంకీర్తనం వినడానికి ఫాదర్ అక్కడికి రావాల్సి ఉంది. అయితే ఆశ్రమంలో మార్సిలినో ఒంటరిగా ఉంటున్నాడని, ఆడుకోవడానికి తోడెవరూ లేరని ఇలా మార్కెట్ కి వెంట తీసుకువచ్చారు. ఫాదర్ మార్సిలినోని ఒక ఇంటి దగ్గర అరుగు మీద కూర్చుండబెట్టి, నేను ఈ ఇంటిలోకి వెళ్లి పాప సంకీర్తనం విని వచ్చే వరకు జాగ్రత్తగా ఇక్కడే కూర్చోమని చెప్పి ఇంటి లోపలికి వెళతారు. అంతలో ఒక బాలుడు మార్కెట్ లోపలికి ఏదో వస్తువులను లాక్కుంటూ వెళ్తాడు. అది చూసి మార్సిలినో ఆ పిల్లోడికి సహాయం చేయడానికి వెళతాడు. సహాయం చేసి కింద పడతాడు. ఇంకా మార్కెట్ లో చిలిపి పనులు చేసుకుంటూ మార్కెట్ అంతా తిరుగుతాడు. అలా మార్కెట్ లోపలికి వెళ్లి పళ్ల దుకాణం దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ పళ్లను డబ్బులిచ్చి కొనుక్కోవాలి అనే సంగతి మార్సిలినోకి తెలియదు. ఒక పండుని తీసుకుంటాడు. దానితో పళ్ళన్నీ కిందకి జారిపోతాయి. అది చూసి ఆ పండ్ల షాపు మహిళ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి భయపడిన మార్సిలినో వెంటనే అక్కడ నుండి పారిపోతాడు. అలా పారిపోయే క్రమంలో అక్కడ ఒక పోలికి ఆనిచ్చి నిలబెట్టిన ఒక నిచ్చెనకు తగులుతాడు. ఆ నిచ్చెన కింద పడిపోతుంది. దానితో మార్కెట్ లో ఒకదానికి మరొకటి తాకి అమ్మకానికి పెట్టిన ఎడ్లకు తగులుతుంది. దానితో ఆ ఎద్దులు ప్రజలను పొడవబోతాయి. ఆ ఎద్దుల నుండి తప్పించుకోవడానికి ఆ మార్కెట్ లో ప్రజలందరూ కంగారు పడి ఆ మార్కెట్ లో అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. అలా ఆ రోజు మార్సిలినో వల్ల మార్కెట్ అంతా గందరగోళ పరిస్థితిలోకి వెళుతుంది. దానితో కోపానికి గురైన ఆ టౌన్ మేయర్ మార్సిలినోని సాకుగా చూపిస్తూ 12 మంది ఫ్రాన్సిస్కన్ ఫాదర్లు ఉండే ఆ ఆశ్రమాన్ని ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తాడు. దానికి గాను అధికారుల దగ్గర నుండి సంతకాలు స్వీకరిస్తాడు. ఆశ్రమానికి ఒక నోటీసును కూడా పంపిస్తాడు. దానితో ఆశ్రమంలో ఉన్న ఫాదర్స్ అందరూ మార్సిలినో పైన కోపంగా ఉంటారు. మార్సిలినోతో ఎవ్వరూ మాట్లాడరు. అప్పుడు మార్సిలినో ఫాదర్ కుక్కీ దగ్గరికి వస్తాడు. ఫాదర్ కుక్కీ ఇలా అంటారు,
నీవు చాలా అల్లరి పిల్లవాడుగా మారిపోయావు. ఫాదర్స్ అందరూ నీపైన చాలా కోపంగా ఉన్నారు. నేను కూడా ఇప్పుడు కోపంగానే ఉన్నాను. ఇక నుండి నీవు మా అందరికీ విధేయించాలి. చెప్పిన మాట చక్కగా వినాలి. అల్లరి పనులకు దూరంగా ఉండాలి అని చెప్తారు. ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో మార్సెలినో. నీవు ఎప్పుడు కూడా ఈ మెట్లు ఎక్కకూడదు. అసలు ఎప్పటికీ ఈ మెట్లు ఎక్కకూడదు. వింటున్నావా మార్సెలినో? ఆ మెట్లకి నీవు చాలా దూరంగా ఉండాలి. నేను నీకు చాలా సార్లు చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నాను విను. ఆ మెట్ల పైన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతడు నిన్నెప్పుడైనా చూస్తే నిన్ను పూర్తిగా అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతాడు. కాబట్టి నీవు ఆ మెట్ల దగ్గర ఆడుకోవద్దు. ఆ మెట్ల పైనున్న గదిలోకి వెళ్ళొద్దు. వేరే చోట ఎక్కడైనా ఆడుకో అని ఫాదర్ కుక్కీ మార్సిలోనోని భయపెడుతూ గట్టిగా చెప్తారు. అంతలో మరొక ఫాదర్ అక్కడికి వచ్చి పిల్లల్ని ఇలా భయపెట్టడం సరికాదు అంటారు. అప్పుడు ఫాదర్ కుక్కీ ఇలా అంటారు, ఓ మార్సిలోనో భయపడితే బాగుండు, కానీ మాట వినడం లేదు, అస్సలు భయపడడం లేదు అంటారు. తర్వాత రోజు మార్సిలినో బయట ఆడుకుంటూ తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ మాటలు సుపీరియర్ ఫాదర్ విని, మార్సిలినో ఏం చేస్తున్నాడు? బాగానే ఉన్నాడా? మార్సిలినో ఒంటరిగా ఉండొద్దు. తాను మనతో ఉండేలా మీరందరూ చూడాలి. మార్సిలినోని ఇలా ఒంటరిగా వదిలేస్తే ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఏమీ జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి మార్సిలినో ఎప్పుడూ లోపలే ఉండేలా చూడండి అంటారు. అంతలో మరో ఫాదర్ కల్పించుకొని, మార్సిలినో ఏమైనా పువ్వా ఒకే చోట ఉండడానికి? అతనొక బాలుడు. ఆ వయసులో ఉండే అందరి పిల్లలు మాదిరిగానే అక్కడికి ఇక్కడికి పరిగెత్తుకుంటూ ఆడుకుంటాడు అని అంటారు. అంతలో సుపీరియర్ ఫాదర్ ఇలా అంటారు, సరే ఏదేమైనా మార్సిలోనోకి ఇప్పుడు 6 సంవత్సరాల వయసు వచ్చింది. కాబట్టి ఈ ప్రపంచం గురించి కూడా మనం కొన్ని విషయాలు నేర్పించాలి అంటారు. అలాగే మీరు రేపు పట్టణానికి వెళుతున్నారు కదా, మార్సిలోనోని కూడా తీసుకుని వెళ్ళండి అంటారు. మార్సిలినో చిన్నపిల్లవాడు కదా, పట్నానికి వెళితే అలసిపోతాడు అంటారు మరొక ఫాదర్. అంతలో ఫాదర్ సిక్లీ విజిల్ తో మార్సిలినోని పిలుస్తారు. మార్సిలినో బయట మాన్యువల్ అనే బాలుడు ఉన్నట్లు ఊహించుకొని ఒంటరిగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు. ఆ విజిల్ శబ్దం వినగానే మాన్యువల్ జాగ్రత్త, ఇప్పుడే వస్తాను అని ఫాదర్ సిక్లీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఫాదర్ సిక్లీ, నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వా మార్సిలినో అంటారు. మార్సిలినో మంచినీళ్ళు ఇచ్చి ఇలా అడుగుతాడు, చాలా బాధగా ఉందా ఫాదర్ సిక్లీ? మీకు నొప్పిగా ఉన్న చోట నేను ముద్దు పెడితే మీకు నొప్పి కాస్త తగ్గవచ్చు అంటాడు. ఫాదర్ సిక్లీ, అవును మార్సిలినో, ఇక్కడ నొప్పిగా ఉంది, ఒక ముద్దు పెట్టు అంటారు. అంతలో మేయర్ ఆశ్రమానికి వస్తాడు. మీరు పెంచుతున్న ఆ చిన్న బాలుడు మార్కెట్లో ఎలా ప్రవర్తించాడో తెలుసా? మీరు ఆ పిల్లవాడికి నేర్పించే ప్రవర్తన ఇదేనా అని కోపంగా సుపీరియర్ ఫాదర్ పైన అరుస్తాడు. సుపీరియర్ ఫాదర్, మమ్మల్ని క్షమించండి, మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాము అని అంటారు. అయినా మేయర్ కోపంతో అలా అరుస్తూనే ఉంటాడు. మీ 12 దెయ్యాలు ఆ చిన్న దెయ్యంతో ఏం చేస్తున్నారు అని గట్టిగా పెద్ద ఫాదర్ పైన అరుస్తాడు. అంతలో మార్సిలినో ఆడుకుంటూ అటుగా వెళుతూ ఉంటాడు. ఆ మేయర్ మార్సిలినోని ఇలా రమ్మని పిలుస్తాడు. మార్సిలినో భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చూడు, ఆ చిన్న దెయ్యం మేయర్ అయిన నాతో ఎలా ప్రవర్తిస్తున్నాడో అంటూ ఇంకాస్త గట్టిగా సుపీరియర్ ఫాదర్ పైన అరిచి ఆశ్రమాన్ని ఖాళీ చేయమని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ రోజు మార్సిలినోకి జ్వరం వస్తుంది. దానితో ఫాదర్స్ అందరూ చాలా కంగారు పడి తడి బట్టతో ఒళ్ళంతా తుడిచి చాలా జాగ్రత్తగా చూసుకొని నిద్ర బుచ్చగిస్తారు. అలా నిద్రలోకి జారుకున్న మార్సిలినోకి ఆ మెట్లే గుర్తొస్తూ ఉంటాయి. ఫాదర్ కుక్కీ చెప్పిన ఆ పెద్ద మనిషి ఎవరో చూడాలి అనే కుతూహలం కలుగుతుంది. మార్సిలినోకి ఎలాగైనా ఆ మెట్ల పైకి వెళ్ళాలి అని ఆశ కలుగుతుంది. నిద్రలో నుంచి లేచి మెల్లమెల్లగా మెట్ల దగ్గరికి వెళతాడు. చెప్పులను తీసి చేత్తో పట్టుకొని మెల్లగా మెట్లెక్కుతూ ఉంటాడు. ఏదైనా శబ్దం వస్తే పరిగెత్తుకొని పారిపోదాం మాన్యువల్ అని చెబుతూ ఎక్కుతూ ఉంటాడు. పైకి వెళ్లిన తర్వాత తలుపు తీసి, మాన్యువల్, ఎవరైనా వస్తారేమో జాగ్రత్తగా చూడు అని చెప్పి లోపలికి వెళ్లి ఒక కర్ర తీసుకొని మరొక గదిలోకి వెళతాడు. అక్కడ పెద్ద శిలువ పైన క్రీస్తు ప్రభుకి మేకులు కొట్టిన శిలువ ఉంటుంది. అది చూసి మార్సిలినో ఆ శిలువ కింద ఉన్న టేబుల్ పైన కర్రతో టపా టపామని కొడతాడు.
ఒకవేళ ఆ శిలువ పైన ఉన్న ఆ పెద్ద మనిషి కదిలితే పారిపోదాము అని దూరం నుండే ఆ టేబుల్ అని కర్రతో కొడుతూ ఉంటాడు. కానీ ఆ శిలువ పైన ఉన్న పెద్ద మనిషి మాత్రం అస్సలు కదలడు. దానితో మార్సిలినోకి ధైర్యం వస్తుంది. ఆ శిలువ పైన ఉన్న పెద్ద మనిషి కదలడం లేదు అని గ్రహించి మార్సిలినో ధైర్యం చేసుకుని దగ్గరికి వెళతాడు. కానీ ఆ గదంతా చీకటిగా ఉండడంతో పక్కనే ఉన్న కిటికీని కర్ర సహాయంతో తెరుస్తాడు. బయట నుంచి వచ్చిన ఆ వెలుతురు క్రీస్తు ప్రభు ముఖం పైన పడగానే క్రీస్తు ప్రభు శరీరము బక్కచిక్కి కనిపిస్తుంది. అది చూసిన మార్సిలినో చాలా బాధపడతాడు. ఈ పెద్ద మనిషి చాలా ఆకలిగా ఉన్నాడు అని గ్రహించి, నేను మీకోసం ఏదైనా తినడానికి తెస్తాను అని చెప్పి వెంటనే కిందకి పరిగెట్టుకొని వెళతాడు. కానీ కిచెన్ లో ఫాదర్ కుక్కీ ఉంటాడు. కిచెన్ దగ్గర దాక్కొని, ఫాదర్ కుక్కీ, నేను బయటున్నాను, ఇక్కడ తేలుంది, నాకు సహాయం చేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విని ఫాదర్ కుక్కీ కంగారు పడి బయటకు వెళతారు. ఎందుకంటే అంతకు ముందు ఒకసారి మార్సిలినో ఆడుకుంటుంటే తేలు కుడుతుంది. దానితో ఫాదర్ కుక్కీ భయపడి బయటకు పరిగెడతారు. అదే అదునుగా మార్సిలినో కిచెన్ లోనికి వెళ్లి ఒక బ్రెడ్ను తీసుకొచ్చి మరలా మెట్ల పైకి వెళ్ళిపోతాడు. అలా పైగదిలోకి వెళ్లి శిలువపై ఉన్న క్రీస్తు ప్రభుతో ఇలా అంటాడు, నేను మీకోసం ఒక బ్రెడ్ ఒక్కటే తెచ్చాను, ఇంకేమీ నాకు దొరకలేదు అంటాడు. ఆ బ్రెడ్ను కూడా కింద నుండి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. క్రీస్తు ప్రభుకి అందించలేకపోతున్నాడు అని గ్రహించి దగ్గరే ఉన్న టేబుల్ తీసుకొని ఆ టేబుల్ పైనెక్కి శిలువపై ఉన్న క్రీస్తు ప్రభుకి అందిస్తాడు. శిలువ పైన ఎంతో దీనంగా ఉన్న క్రీస్తు ప్రభు చెయ్యి వెంటనే మానవుని చెయ్యిగా మారిపోతుంది. మార్సిలినో ఎంతో ప్రేమగా ఇచ్చిన ఆ రొట్టెను క్రీస్తు ప్రభు కూడా అంతే ప్రేమగా తీసుకుంటారు. అప్పుడు మార్సిలినో ఇలా అంటాడు, సరే మరి నేను ఇంకా వెళ్ళొస్తాను, ఎందుకంటే నేను ఫాదర్ కుక్కీని ఫూల్ చేశాను, నా కోసం వెతుకుతూ ఉంటారు, పాపం, వెళతాను, మళ్ళీ రేపు వస్తాను అని చెప్పి తలుపు వేసి కిందకు వెళ్ళిపోతాడు. అంతలో భోజనం టైం అవుతుంది. ఫాదర్ కుక్కీ తాను చేసిన రొట్టెలన్నిటినీ డైనింగ్ టేబుల్ పైన వరుసగా పెడుతూ ఉంటారు. ఆఖరికి ఒక రొట్టె తక్కువ అవుతుంది. ఎన్నిసార్లు లెక్క పెట్టినా రొట్టె మాత్రం ఎలా తగ్గిందో ఫాదర్ కుక్కీకి అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత గార్డెన్ లో కొంతమంది ఫాదర్స్ పనిచేస్తూ ఉంటారు. అంతలో అక్కడికి సుపీరియర్ ఫాదర్ వస్తారు. అప్పుడు అక్కడ పనిచేసే ఒక పెద్ద ఫాదర్ ఇలా అడుగుతారు, మనలను త్వరలో ఈ ఆశ్రమం వదిలి వెళ్ళిపోమని టౌన్ మేయర్ నోటీసులు పంపించాడు కదా, మరి మనం ఎందుకు ఇంతలా కష్టపడి ఇక్కడ పంట పండించడం అని అడుగుతారు. దానికి సుపీరియర్ ఫాదర్ ఇలా అంటారు, ఈ రోజు మనం కష్టపడి పండించిన పంటను రేపటి రోజున ఎవరో ఒకరు తింటారు కదా, వారి కొరకైనా ఈ రోజు మనం కష్టపడి పని చేయాలి అంటారు. ఆశ్రమంలో ఫాదర్స్ అందరూ ఎవరి పనిలో వారు బిజీగా ఉండడంతో మార్సిలినో ఇదే అదునుగా కిచెన్ లోకి వెళ్లి మెట్ల పైన గదిలో ఉన్న క్రీస్తు ప్రభుకి తినడానికి ఏమన్నా ఉందా లేదా అని ఎతుకుతూ ఉంటాడు. కుర్చీ వేసుకుని పొయ్యి పైన ఏముందా అని చూస్తాడు. పొయ్యి పైన ఉడుకుతూ ఏదో ఉంది. కానీ అది పొగలు రావడంతో ఇవి నేను తీయలేను అనుకొని టేబుల్ పైన ఉన్న ద్రాక్ష రసాన్ని ఒక గ్లాసులో పోసుకొని పక్కనే బుట్టలో పెట్టి ఉన్న ఒక రొట్టెను తీసుకొని మెట్ల పైకి వెళ్ళిపోతాడు. అలా వెళ్లడం ఫాదర్ సిక్లీ చూస్తారు. మార్సిలినో అని 2 సార్లు పిలుస్తారు. కానీ మార్సిలినో వినిపించుకోకుండా మెట్ల పైనున్న గదిలోకి వెళ్ళిపోతాడు. గదిలో శిలువ పైన క్రీస్తు ప్రభుతో మార్సిలినో ఇలా అంటాడు, ఈ రోజు మీకోసం రొట్టె మరియు ద్రాక్షారసాన్ని తీసుకువచ్చాను. ద్రాక్షారసం అంత రుచిగా లేదు, కానీ ఇది మీకు వెచ్చదనాన్ని ఇస్తుంది అని ఫాదర్స్ అంటున్నారు. నేను పైకి ఎక్కుతూ ఉంటే ద్రాక్షారసం అంతా కింద పడిపోతుంది. మీరే కిందకి దిగివచ్చి నాతో ఇక్కడే ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోండి అని క్రీస్తు ప్రభుని కిందకు పిలుస్తాడు. మార్సిలినో కోరిక మేరకు శిలువపై నుండి క్రీస్తు ప్రభు కిందకి వస్తారు. మార్సిలినో ఆ గదిలో ఒక మూలన ఖాళీగా పాడైపోయి ఉన్న ఒక చైర్ ని తీసుకొని వచ్చి క్రీస్తు ప్రభుకి వేస్తాడు. క్రీస్తు ప్రభు ఆ చైర్ లో కూర్చొని ఇలా అడుగుతాడు, భయంగా లేదా మార్సిలినో అని అంటారు. భయంగా లేదు అని నవ్వుతూ చెప్తాడు మార్సిలినో. మరి నేనెవరో నీకు తెలుసా అంటారు క్రీస్తు ప్రభు. మార్సిలినో నవ్వుతూ సంతోషంగా మీరు దేవుడని అంటాడు.
అప్పుడు క్రీస్తు ప్రభు మార్సెలినోకి కృతజ్ఞతలు చెప్పి ఆ రొట్టెను విరుస్తూ ఇలా అంటారు, నీవు చాలా మంచి పిల్లవాడివి అంటారు. కానీ ఫాదర్స్ అందరూ నేను చెడ్డవాడిని అంటున్నారు అంటాడు మార్సెలినో. మాన్యువల్ ఏం చెప్పాడు అంటారు క్రీస్తు ప్రభు. ఓ, మీకు మాన్యువల్ తెలుసా అని నవ్వుతూ అడుగుతాడు మార్సెలినో. ఓ తెలుసు, మాన్యువల్ నిన్ను ఇష్టపడుతున్నాడు కదా అంటారు క్రీస్తు ప్రభు. అవును, నేను మాన్యువల్ కూడా మీ గురించి చాలా మాట్లాడుకున్నాం అంటాడు మార్సెలినో. అప్పుడు క్రీస్తు ప్రభు సంతోషంగా ద్రాక్షారసంలో చేతి వేళ్లను ముంచి మార్సెలినో తలపైన దీవించి ఇలా అంటారు, ఈ రోజు నుండి నీ పేరు మార్సెలినో పాన్వినో అని పిలుస్తారు. మార్సెలినో పాన్వినో, నాకు ఆ పేరు చాలా బాగా నచ్చింది అంటూ సంతోషంగా నవ్వుతాడు మార్సెలినో. వెంటనే క్రీస్తు ప్రభు తలపైన ఉన్న ముళ్ళ కిరీటాన్ని చూసి కాస్త బాధపడతాడు. తలపై ఉన్న ఆ ముళ్ళ కిరీటం తీస్తూ ఇలా అంటాడు, ఇది చాలా నొప్పిగా బాధగా ఉంది కదా అని అడుగుతాడు మార్సెలినో. అప్పుడు క్రీస్తు ప్రభు అవును, చాలా నొప్పిగా ఉంది అంటారు. తర్వాత రోజు ఫాదర్స్ అందరూ భోజనానికి కూర్చుంటారు. భోజనపు బల్ల దగ్గర పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు చలికాలంలో ఎలా బాధపడేవారో అనే సంఘటనలు చదివి అందరికీ వినిపిస్తారు. కొద్దిసేపు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి గురించి ధ్యానించిన తర్వాత ఫాదర్ కుక్కీ కిచెన్ లోకి వెళ్లి తినడానికి ఏదో తీసుకొస్తూ ఉంటారు. అలా తీసుకువచ్చే క్రమంలో కిచెన్ లో నుండి ద్రాక్షారసం చుక్కలు చుక్కలుగా దారి పొడవున కింద పడి ఉంటాయి. అది చూసి ఫాదర్ కుక్కీ ఈ ద్రాక్షారసము ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకువెళ్లారు అని చూసుకుంటూ వెళితే అది కిచెన్ నుండి మెట్ల పై వరకు ఉంటుంది. అంతలో ఫాదర్స్ అందరూ భోజనపు బల్ల దగ్గర మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మార్సెలినో నా పేరు మార్సెలినో పాన్వినో అని చెప్తాడు. అంతలో చిన్న ఫాదర్స్ మార్సెలినో నిశ్శబ్దంగా ఉండు అంటారు. అంతలో ఫాదర్ కుక్కీ ఏదో రసం తీసుకొని అక్కడికి వస్తారు. మార్సెలినో పాన్వినో అనే మాటలు ఫాదర్ కుక్కీ విని మార్సెలినో వెనుక ఏదో జరుగుతుంది అని గ్రహిస్తారు. ఫాదర్స్ అందరూ భోజనాలు చేసి ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లి పడుకుంటారు. ఆ రాత్రి ఉరుములతో కూడిన పెద్ద గాలి వస్తుంది. ఆ గాలి తాకడికి తలుపులు టపా టపామని కొట్టుకుంటూ ఉంటాయి. ఆ శబ్దానికి మార్సెలినో మేల్కుంటాడు. ఉరుముల శబ్దానికి భయపడి మాన్యువల్ నీవు భయపడమాకు, నేను వస్తున్నాను అని చెప్పి మంచం పై నుండి లేచి మెట్లెక్కి పై గదిలోకి వెళతాడు. మీరు భయపడతారేమో అని నేను పైకి వచ్చాను అంటాడు మార్సెలినో. అప్పుడు క్రీస్తు ప్రభు నీవు భయపడుతున్నావా మార్సెలినో అని అడుగుతారు. అవును అంటాడు మార్సెలినో. అయితే దగ్గరికి రా, ఇప్పుడు ఒక పెద్ద ఉరుము వస్తుంది అంటారు క్రీస్తు ప్రభు. మార్సెలినో క్రీస్తు ప్రభు కాళ్లను గట్టిగా పట్టుకొని ఇప్పుడు నాకేం భయం లేదు, ఉరుములు వచ్చినా పర్వాలేదు అంటాడు. ఆ రోజు మార్సెలినోకి క్రీస్తు ప్రభుకి మధ్య అందమైన సంభాషణ జరుగుతుంది. మరుసటి రోజు ఫాదర్ కుక్కీ కిచెన్ లో పనిచేసుకుంటూ ఉంటారు. అంతలో అటుగా మార్సెలినో తలపై నుండి ఒక దుప్పట కప్పుకొని వెళుతూ ఉంటాడు. అది చూసి ఫాదర్ కుక్కీ మార్సెలినో మార్సెలినో అని పిలుస్తారు. మార్సెలినో వెనక్కి తిరిగి ఆగుతాడు. ఫాదర్ కుక్కీ ఇలా అడుగుతారు, మార్సెలినో మీరు ఆ దుప్పటితో ఏం చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు మార్సెలినో నాకు చాలా చల్లగా ఉంది, అందుకే ఈ దుప్పటి తీసుకున్నాను అంటాడు. అయితే అందరిలాగా మీకు ఆల్రెడీ ఒక దుప్పటి ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఈ దుప్పటి ఏంటి అంటారు ఫాదర్ కుక్కీ. నాకు దుప్పటి ఉంది కానీ ఇంకా చల్లగా ఉంది, అందుకే ఇంకొక దుప్పటి తీసుకున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మార్సెలినో. ఫాదర్ కుక్కీ కూడా సర్లే అనుకొని కిచెన్ లోకి వెళ్ళిపోతారు. ఒక మంచి కాఫీ తయారు చేసి ఫాదర్ సిక్లీకి తీసుకువెళ్తారు. కాఫీని ఫాదర్ సిక్లీ రూమ్ లో పెట్టి పక్కనే ఉన్న మార్సెలినో రూమ్ కి వెళ్తారు ఫాదర్ కుక్కీ. అక్కడ మార్సెలినో మంచం పైన దుప్పటి కనిపించదు. దానితో ఫాదర్ కుక్కీ కోపంతో మార్సెలినోని పిలుస్తారు. ఆ సమయంలో మార్సెలినో బయట ఆడుకుంటూ ఉంటాడు. ఫాదర్ కుక్కీ పిలవడం విని పరిగెట్టుకుని దగ్గరికి వస్తాడు. అప్పుడు ఫాదర్ కుక్కీ నీ రూములో దుప్పటి లేదు, ఏం చేశావు అని గట్టిగా అడుగుతారు. మార్సెలినో నాకు తెలియదు అంటాడు. అప్పుడు ఫాదర్ కుక్కీ కోపంగా ఇలా అంటారు,
చూడు మార్సెలినో, ఫాదర్ కుక్కీకి నీవంటే చాలా ఇష్టం, నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. ఇప్పటి వరకు మనిద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాము. కానీ ఈ రాత్రి ఆ దుప్పటి నీ మంచం పైన లేకపోతే ఈ విషయం గురించి సుపీరియర్ ఫాదర్ తో మాట్లాడవలసి ఉంటుంది అని గట్టిగా గద్దించి ఫాదర్ కుక్కీ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మార్సెలినో బాధగా మెట్ల పైన ఉన్న గదిలోకి వెళతాడు. ఆ గదిలోకి వెళ్ళగానే శిలువ పైన ఉన్న క్రీస్తు ప్రభు, ఆ దుప్పటిని తీసుకువెళ్ళిపో మార్సెలినో, నాకిప్పుడు అంత చల్లగా లేదు అంటారు. ఓ థ్యాంక్ యూ అంటూ ఆ దుప్పటిని వెంటనే తీసుకొని వెళ్లి కిచెన్ లో ఉన్న ఫాదర్ కుక్కీకి ఇచ్చి, నాకు చల్లగా లేదు, ఇదిగో ఈ దుప్పటి అని అక్కడ చైర్ పైన వేసి పరిగెట్టుకొని వెళ్ళిపోతాడు. అంతలో బయట నుండి ఒక ఫాదర్ మార్సెలినో మార్సెలినో అని పిలుస్తారు. మార్సెలినో పరిగెట్టుకుంటూ అక్కడికి వెళతాడు. బయట ఒక ఫాదర్ ఒక కప్పని పట్టుకొని, మార్సెలినో చూడు, నీవు ఆడుకోవడానికి ఒక అందమైన కప్పని పట్టుకున్నాను చూడు అంటారు. మార్సెలినో ఆ కప్పను సరిగ్గా చూడకుండానే అక్కడ నుండి నాకు ఇప్పుడు వద్దు అని చెప్పి కిచెన్ లోకి పరిగెట్టుకొని వెళ్ళిపోతాడు. కిచెన్ లోకి వెళ్లి ఏమైనా ఉందేమో అని వెతుకుతూ ఉంటాడు. కానీ ఈసారి ఫాదర్ కుక్కీ రొట్టెలను ద్రాక్షారసాన్ని మార్సెలినోకి అందకుండా పైన దాచేస్తారు. మార్సెలినో వచ్చి వెతకడం ఫాదర్ కుక్కీ చూస్తారు. మార్సెలినోకి ఏమీ దొరకదు. చేసేదేమీ లేక నేను ప్రయత్నం చేశాను, అలసిపోయాను అనుకుంటూ భోజనం చేయడానికి వెళ్ళిపోతాడు. భోజనపు బల్ల దగ్గర పెద్ద ఫాదర్స్ అందరూ పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి గురించి చెప్తూ ఉంటే మిగిలిన ఫాదర్స్ అందరూ వినుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. మార్సెలినో కూడా భోజనానికి కూర్చుంటాడు. ఎవరు చూడడం లేదు అని తాను తినవలసిన రొట్టెను తన చొక్కాలో దాచుకుంటూ ఉంటాడు. అలా కొంచెం కొంచెంగా రొట్టెంతా తన చొక్కా లోపల దాచుకొని ఆ రొట్టెను తీసుకుని వెళ్లి క్రీస్తు ప్రభుకు ఇస్తాడు. ఒకరోజు మధ్యాహ్నం మార్సెలినో ఒంటరిగా ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు పెద్ద ఫాదర్ మార్సెలినో అలా ఒంటరిగా చూసి, మార్సెలినో ఎప్పుడు ఇలా ఒంటరిగానే ఆడుకుంటున్నాడు, మనం ఎవరినైనా ఒక మంచి స్నేహితుడిని చూస్తే అతనితో ఆడుకుంటాడు అని అంటారు. ఆ మాటలు దూరంగా ఉండి ఆడుకుంటున్న మార్సెలినో విని, ఏంటి స్నేహితుడా, నాకు ఇప్పటికే ఒక మంచి స్నేహితుడున్నాడు అని అంటాడు. పక్కనే ఉన్న మరో ఫాదర్ కలుపుకొని ఇలా అంటారు, మార్సెలినోకి మంచి స్నేహితుడున్నాడు, అతని పేరు మాన్యువల్. ఇద్దరూ కలిసి చాలా సమయాన్ని గడుపుతారు, ఇద్దరు కలిసే ఆడుకుంటారు అని సుపీరియర్ ఫాదర్ కి చెప్పి అలా ఇద్దరు ఫాదర్స్ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. దాని తర్వాత సుపీరియర్ ఫాదర్ కుక్కీని పిలిచి, మార్సెలినో అందరికంటే ఎక్కువ సమయం మీతోనే గడుపుతున్నాడు కాబట్టి అందరికంటే ఎక్కువగా మార్సెలినో గురించి మీకే తెలుస్తుంది. ఆశ్రమంలో ఫాదర్స్ అందరూ మార్సెలినో గురించి బాధపడుతున్నారు. మార్సెలినో మనందరి బాధ్యత, మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. కానీ ఫాదర్, మార్సెలినోకి తోడుగా దేవదూతలు ఉన్నారు అని అంటాడు. అవును, కానీ మార్సెలినోలో ఏదో మార్పు కనిపిస్తుంది, మనకి తెలియకుండా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నాడేమో చూడండి అని అంటారు సుపీరియర్ ఫాదర్. మరలా ఫాదర్ కుక్కీ ఇలా అంటారు, లేదు ఫాదర్, మార్సెలినో చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు అని అంటారు. మళ్ళీ సుపీరియర్ ఫాదర్ ఇలా అంటారు, నా ఉద్దేశం మార్సెలినో వయసు పిల్లలు లేకపోవడం వల్ల మార్సెలినో ఒంటరితనంతో బాధపడుతున్నాడేమో చూడండి, ఎందుకంటే అందరికంటే ఎక్కువగా మార్సెలినో గురించి మీకే తెలుసు, మీరు మాకు సహాయం చేయకపోతే మేమేమీ చేయలేం అంటారు సుపీరియర్ ఫాదర్. అప్పుడు ఫాదర్ కుక్కీ అది ఫాదర్ అంటూ తడబడుతూ ఉంటాడు. అప్పుడు సుపీరియర్ ఫాదర్, కూర్చోండి ఫాదర్ థామస్ అని ఫాదర్ కుక్కీని కూర్చోమని చెప్తారు. ఫాదర్ కుక్కీ కూర్చొని ఇలా చెప్తారు, అది ఫాదర్, చాలా రోజుల నుండి వంటగదిలో కొన్ని వస్తువులు పోతున్నాయి. రొట్టె, బంగాళదుంపలు మరియు ద్రాక్ష రసము, ఇలా చాలా వస్తువులు పోతున్నాయి. ద్రాక్ష రసం అయితే చాలా సీసాలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి. ఈ పని చేసేది మార్సెలినోనే అని నా అనుమానం అంటారు. ఓ, ఇది చాలా ప్రమాదకరం. మరి వీటన్నిటినీ మార్సెలినో ఏం చేస్తున్నాడు? ఒకవేళ ఆకలితో ఉండి తింటున్నాడా? భోజనం సమయంలో సరిగ్గా తినడం లేదా? అసలు ఏం చేస్తున్నాడు వీటితో అంటారు సుపీరియర్ ఫాదర్. చాలా రోజులుగా ఇలాగే జరుగుతుంది ఫాదర్, మీతో చెప్పడానికి భయపడి నేను చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి అంటారు ఫాదర్ కుక్కీ. ముందుగానే మీరు నాకు చెప్పుండవలసింది అంటారు ఫాదర్ సుపీరియర్.
ఇప్పుడైతే ఏ వస్తువు కూడా మార్సిలోలోకి అందకుండా పైన దాచేస్తున్నాను అంటారు ఫాదర్ కుక్కీ. కానీ అలా చేయడం సరైన పని కాదు. అన్ని వస్తువులు ప్రతిదీ కూడా మార్సిలోలోకి అందేటట్లుగానే కిందే పెట్టండి. తనకి కావాల్సింది తనని తీసుకునివ్వండి. మార్సిలినో తీసుకున్న తర్వాత అతన్ని ఫాలో అవ్వండి. వాటన్నిటినీ మార్సిలినో అసలు ఏం చేస్తున్నాడో చూడండి అంటారు సుపీరియర్ ఫాదర్. తరువాత రోజు ఫాదర్ కుక్కీ అందరికీ సరిపడా రొట్టెలను తయారు చేసి టేబుల్ పైన పెడతారు. అంతలో మార్సిలినో ఎంతో సంతోషంగా కిచెన్ లోకి వచ్చి వాటిలో నుండి 2 రొట్టెలను తీసుకొని మెట్ల పైనున్న గదిలోకి తీసుకువెళతాడు. అది చూసి ఫాదర్ కుక్కీ మార్సిలినోని ఫాలో అవుతారు. మెట్లపై గదిలోనికి వెళ్లి ఒక ప్రక్కన దాక్కొని చూస్తూ ఉంటారు. మార్సిలినో ఆ రొట్టెలను సిలువపై ఉన్న క్రీస్తు ప్రభుకి ఇచ్చి క్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉంటాడు. ఫాదర్ కుక్కీ మార్సిలినో క్రీస్తు ప్రభుతో మాట్లాడడం చూసి చాలా ఆశ్చర్యానికి గురవుతారు. వెంటనే మెట్లు దిగి కిందకి వచ్చేస్తారు. కొద్దిసేపటి తర్వాత మార్సిలినో నిశ్శబ్దంగా ఒక పాడైపోయిన సైకిల్ చక్రంతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు క్రీస్తు ప్రభు, మార్సిలినో, ఎందుకు చాలా నిశ్శబ్దంగా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు మార్సిలినో క్రీస్తు ప్రభుని ఇలా అడుగుతాడు, ఇప్పుడు మీ అమ్మ ఎక్కడున్నారు, ఆమె మీతోనే ఉన్నారా, ఆమె ఎలాంటి వారు, ఆమె ఏం చేస్తారు అని అడుగుతాడు. అప్పుడు క్రీస్తు ప్రభు ఇలా అంటారు, మార్సిలినో, వారెప్పుడూ ఇస్తూనే ఉంటారు అని చెప్తారు. ఏమిస్తారు అంటాడు మార్సిలినో. వారు తమను తాము మన కొరకు అర్పించుకుంటారు. వారి జీవితాలనే మనకిస్తారు. వారి కంటి వెలుగును వారి పిల్లల కోసం ఇస్తారు. వారు ముసలివారు అయ్యేంత వరకు ఇస్తూనే ఉంటారు అని చెప్తారు క్రీస్తు ప్రభు. మార్సిలినో మళ్ళీ ఇలా అడుగుతాడు, అమ్మలు అసహ్యంగా అంటే అందహీనంగా ఉంటారా అని అడుగుతాడు. అమ్మలెప్పుడూ అందహీనంగా ఉండరు మార్సిలినో, అమ్మలెప్పుడూ అందంగానే ఉంటారు అంటారు క్రీస్తు ప్రభు. అలా క్రీస్తు ప్రభుకి మార్సిలినోకి మధ్య ఒక అందమైన సంభాషణ జరుగుతూ ఉండగా అంతలో కింద నుండి బెల్ శబ్దం. మార్సిలినో, మార్సిలినో అని ఎవరో పిలుస్తున్న శబ్దం వస్తుంది. వెంటనే మార్సిలినో లేచి క్రీస్తు ప్రభుకి ద్రాక్షారసం తెచ్చిన గ్లాసును తీసుకొని, నేనిప్పుడు వెంటనే వెళ్ళాలి, నన్ను ఫాదర్స్ పిలుస్తున్నారు అని చెప్పి గ్లాస్ తీసుకొని వెళుతూ మళ్ళీ వెనక తిరిగి సిలువపై ఉన్న క్రీస్తు ప్రభుని ఇలా అడుగుతాడు, మీరు మీ తల్లిని చాలా ప్రేమిస్తున్నారా అని అడుగుతాడు. నా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను అంటారు క్రీస్తు ప్రభు. దానికంటే నేను ఇంకా ఎక్కువగా మా అమ్మను ప్రేమిస్తున్నాను అని చెప్పి మార్సిలినో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు కూడా కిచెన్ లో రొట్టె ద్రాక్షారసం మాయం అవడంతో సుపీరియర్ ఫాదర్ ఫాదర్ కుక్కీని పిలిచి ఇలా వార్నింగ్ ఇస్తారు, మార్సిలినో మీతో ఆటలాడుకుంటున్నాడు. కిచెన్ లో నుండి తీసుకువెళ్లే రొట్టె ద్రాక్షారసాన్ని అసలు ఏం చేస్తున్నాడో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈసారి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరే కాని కనిపెట్టకపోతే మార్సిలినోతో నేను మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి అసలు ఏం జరుగుతుందో కనిపెట్టి నాకు చెప్పండి అంటారు. మరుసటి రోజు ఫాదర్ కుక్కీ మార్సిలినో కంటే ముందే మెట్లపై ఉన్న గదిలోనికి వెళ్లి దాక్కుంటారు. ఎందుకంటే మార్సిలినో తరచుగా మెట్లపై ఉన్న గదిలోనికి వెళ్లడం ఫాదర్ కుక్కీ చూస్తూ ఉంటారు కాబట్టి. అందుకే ఆ రోజు మెట్లపై ఉన్న గదిలో ఏం జరుగుతుందో చూడాలని మార్సిలినో కంటే ముందే ఫాదర్ కుక్కీ ఆ రూములోకి వెళ్లి దాక్కుంటారు. అంతలో మార్సిలినో కూడా ఆ గదిలోకి రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకొని వస్తాడు. మార్సిలినోని చూసిన క్రీస్తు ప్రభు, ఓ రా మార్సిలినో, నీవు చాలా మంచి అబ్బాయివు, కాబట్టి నేను నీకు ఒక మంచి రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాను. అది నీవు మనస్ఫూర్తిగా కోరుకునేదే. ఏం కావాలో చెప్పు మార్సిలినో. నీకు ఫాదర్ బెర్నార్డ్ కావాలా, ఫాదర్ కుక్కీ కావాలా, లేదా సుపీరియర్ ఫాదర్ లాగా నువ్వు కూడా పెద్ద ఫాదర్ కావాలనుకుంటున్నావా, లేదా నీ ఫ్రెండ్ మాన్యువల్ నీ దగ్గరికి రావాలనుకుంటున్నావా? నీకేం కావాలో చెప్పు మార్సిలినో అంటారు క్రీస్తు ప్రభు. దానికి మార్సిలినో, నేను మా అమ్మను చూడాలనుకుంటున్నాను అంటాడు. మీ అమ్మను ఇప్పుడే చూడాలనుకుంటున్నావా అంటారు క్రీస్తు ప్రభు. అవును, మా అమ్మను ఇప్పుడే చూడాలనుకుంటున్నా, అది కూడా మీ అమ్మ ప్రక్కన మా అమ్మను చూడాలనుకుంటున్నాను అంటాడు మార్సిలినో. అయితే వచ్చి పడుకో మార్సిలినో అంటారు క్రీస్తు ప్రభు. నాకిప్పుడు నిద్ర రావడం లేదు అంటాడు మార్సిలినో. నా చేతుల్లో నిద్రపో మార్సిలినో అంటారు క్రీస్తు ప్రభు.
ఆ గదిలో ఉన్న కుర్చీలో కూర్చొని మార్సిలోనని పిలుస్తారు క్రీస్తు ప్రభు. మార్సిలినో వెళ్లి క్రీస్తు ప్రభు చేతుల పైన పడుకుంటాడు. నిద్రపో మార్సిలినో అని జోకొడతారు క్రీస్తు ప్రభు. మార్సిలినో అలాగే క్రీస్తు ప్రభు చేతుల్లో సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోతాడు. మార్సిలోనకి క్రీస్తు ప్రభుకి మధ్య జరిగే ఈ అందమైన సంభాషణ అంతా రూములో ఒక ప్రక్కన దాక్కున్న ఫాదర్ కుక్కీ చూస్తూ ఉంటారు. మార్సిలినో అలా క్రీస్తు ప్రభు చేతుల మీద పడుకున్నప్పుడు సిలువలో క్రీస్తు ప్రభు ఉండరు. ఫాదర్ కుక్కీ చూసినప్పుడు సిలువ ఖాళీగా ఉంటుంది. క్రీస్తు ప్రభు మార్సిలినోని పట్టుకొని కుర్చీలో కూర్చొని ఉంటారు. కొద్దిసేపటికి మార్సిలినో అలాగే నిద్రలోకి జారుకొని మరణిస్తాడు. అది చూసి ఫాదర్ కుక్కీ గట్టిగా అరుస్తారు, ఫాదర్స్ ఫాదర్స్ పైకి రండి, ఇక్కడ మార్సిలినో నా దేవ నా ప్రభువ అంటూ అరుస్తూ ఉంటాడు ఫాదర్ కుక్కీ. అలా ఫాదర్ కుక్కీ అరుపులకి ఆశ్రమంలో ఉన్న ఫాదర్స్ అందరూ పైకి పరిగెత్తుకొని వస్తారు. ఫాదర్స్ అందరూ పైకి వచ్చి చూడగా మార్సిలినో శరీరం ఆ కుర్చీలోనే పడుకొని ఉంటుంది. ఆత్మను మాత్రం క్రీస్తు ప్రభు పరలోకానికి తీసుకొని వెళ్లడం ఫాదర్స్ అందరూ చూస్తారు. మార్సిలినో ఆత్మను క్రీస్తు ప్రభు పరలోకానికి తీసుకు వెళ్లడం చూసిన ఫాదర్స్ అందరూ సంతోషంతో ఏడ్చేస్తారు. ఎప్పటి నుండో ఆశ్రమం కిచెన్ లో నుండి రొట్టె ద్రాక్షారసాలు తెచ్చి మార్సిలినో క్రీస్తు ప్రభుకి ఇస్తున్నాడని, మార్సిలినో మంచి మనసుకు అమాయకత్వానికి సంతోషించిన క్రీస్తు ప్రభు మార్సిలినో పాన్వినో అనే పేరు పెట్టి దీవించారని గతంలో మార్సిలినో చెప్పిన మాటలను బట్టి ఆశ్రమంలో ఫాదర్స్ అర్థం చేసుకున్నారు. ఈ విధంగా 6 సంవత్సరాల చిన్నారి మార్సిలినో తన స్వచ్ఛమైన మనసుతో, అమాయకత్వముతో, ప్రేమతో క్రీస్తు ప్రభుకి రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చి గొప్ప రివార్డును పొందుకున్నాడు. అప్పటి నుండి ఫ్రాన్సిస్కన్ ఆశ్రమంలో జరిగిన ఈ అద్భుతం గురించి తెలుసుకొని ఆ పట్న ప్రజలందరూ ఆశ్రమం దగ్గరికి వెళుతున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆ పట్న మేయర్తో పాటు పట్న ప్రజలందరూ కూడా మార్సిలినో పాన్వినో యొక్క అద్భుతాన్ని గొప్ప వేడుకగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ చిన్నారి 6 సంవత్సరాల మార్సిలినో క్రీస్తు ప్రభుకి రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చి క్రీస్తు ప్రభు దగ్గర నుండి గొప్ప రివార్డును అందుకున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్సిలినో వలె విశ్వాసము, స్వచ్ఛమైన ప్రేమ పంచి ఇచ్చే మంచి మనసు కలిగి జీవిస్తే దేవుని నుండి రివార్డు తప్పకుండా పొందుకుంటాము అని మన చిన్నారి మార్సిలినో జీవితం మనకి నేర్పిస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి మనం మార్సిలినో హృదయాన్ని కలిగి జీవిద్దాం. ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మరి నలుగురికి షేర్ చేయండి. మన పునీతుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని పుణ్య బాటలో జీవించాలి అని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడయుండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మన ముందుకు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.